పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఉగాది శుభాకాంక్షలు అమ్మా. మీకు అలాగే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడాను ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది ఉగాది అనుకుంటున్నాం కానీ అసలు వాస్తవానికైతే ఉగాది కాదు, యుగాది అని చెప్పి ఉండేది. అది వాడుకలో అలా ఉగాదిగా మారిపోయింది. మరి అంటే యుగమునకు ఆది కాబట్టి యుగాది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మన సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి మనం కొత్త సంవత్సరం అని పాటించినా ఇక్కడ నుంచి మన తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఇప్పుడు వెళ్ళబోతున్నది శ్రీ పరాభావనామ సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, అసలు ఈ ఉగాది విశిష్టత ఏంటి, దాని గురించి వివరించండి. అందరూ కూడా మనము న్యూ ఇయర్ అని జనవరి 1కి ఇచ్చిన ప్రాధాన్యత ఉగాదికి ఇవ్వట్లేదు. ఎందుకు అంటే న్యూ ఇయర్ కొత్త సంవత్సరము ఎవరో తీసుకొచ్చిన దాన్ని మనం కొంచెం తొందరగా ఆకర్షణ అనేది భారతీయులకు చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఆ జనవరి 1 రోజున కొత్త దుస్తులు ధరించటం, వివిధ రకాల కార్యక్రమాలకి అందరూ కలవటము, అందరి పెద్దవాళ్ళని కలవటం, అంటే పండ్లు బొకేలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం చేస్తాం. కానీ ఉగాది వచ్చేవరకు మనం స్టేటస్ల వరకే శుభాకాంక్షలు సరిపెడుతూ పరిమితం అయిపోయింది. ఇది కాదు. మనము ఉగాదిని ఉగాదిగా ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు కూడా మీరు ఆ రోజు చేసుకుంటారు, మాకు ఆ రోజు సెలవు దినం కూడా ఆ రోజు కూడా సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు చేస్తామంటే ఈ రోజును కూడా అలానే మీరు నిర్వహించుకోండి. ఎవరైనా పెద్దవాళ్ళు, మీ ఆఫీసర్స్ ఉంటారు, పై వాళ్ళు ఉంటారు, గురువులు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షల్ని స్వయంగా వెళ్ళి పండ్లు లేకపోతే ఉగాది పచ్చడి తీసుకోను, లేకపోతే ఏదైనా తీపి పదార్థాలు తీసుకొని వెళ్ళి ఇచ్చి ఉగాది పండగ శుభాకాంక్షల్ని తెలుపుకుంటే అది మనము మన జాతికి ఇచ్చుకునే గౌరవం. అది భారతదేశానికి మనం ఇచ్చే గౌరవం. అది మన ప్రాంతానికి మనం ఇచ్చుకునే గౌరవం. అది ఇక్కడ మనం గౌరవం ఇస్తే మనం ప్రపంచ దేశాల్లో మనం గౌరవింపబడతాం. అంతే. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ఇంట మనం గెలవలేక వీధంతా మనం గెలవాలి అంటే గెలవలేము. కాబట్టి ఈ ఉగాది అనేది మీరు అన్నట్టుగా యుగము మొదలైందిగా కూడా చెప్తారు. మరి యుగము మొదలైంది అన్నప్పుడు భారతదేశం అంతా ఉగాది చేసుకోవాలిగా, చేసుకోదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజున ఉగాది పండగని వాళ్ళ భాషలో వాళ్ళ కొత్త పేర్లతో వాళ్ళు ఈ ఉగాది పండగని నిర్వహించుకుంటారు. అలాగే ఈ ఉగాదిని చాలా వరకు చెబితే పిల్లలందరికీ పరీక్షా సమయం. చాలా వరకు ఇంటర్ 10th వాళ్ళందరికీ ఫైనల్ ఎగ్జామ్స్. ఈ పరీక్షల సమయంలో వాళ్ళు ఈ పండగని ఉత్సాహంగా చేసుకోలేరు. పండగన్న మాట కానీ పాపం పుస్తకం పట్టుకొని చదవడంలోనే ఉంటారు ఈ ఉగాది అనేవారికి. ఒకటి వేసవి కాలం, బాగా ఉగాది నుంచి ఉడక మొదలవుతుంది అంటారు, అంటే ఉక్కపోత మొదలవుతుంది, చెట్లు కదలవు ఇంకా అసలు. విసనకర్రలు ఇప్పుడే మనకి మొదలయ్యేది. మనకి శ్రీరామనవమి రోజున విసనకర్రల్ని మంచుతారు. చిన్న పల్లె ప్రాంతాల్లో స్వామివారి కళ్యాణం నిర్వహించినప్పుడు ఈ ఉగాది రోజున ఆలయాల్లో మనకి ఈ పంచాంగ శ్రవణం అప్పుడు విసనకర్రలను పంచుతారు ఊళ్ళల్లో. ఇప్పుడు విసనకర్రలు లేవు, కానీ ఒకప్పుడు నేదరోళ్ళు తయారు చేసిన విసనకర్రలు చాలా చల్లగా గాలి వస్తుంది. నీళ్ళల్లో ముంచి తీసి ఇసురుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. అప్పుడు ఈ ఏసీలు ఇవన్నీ లేవు, ఆరు బయట పడుకోవాలి, లేకపోతే మిద్దల మీద పడుకోవాలి. ఇలాంటప్పుడు ఈ విసనకర్రలు పంచితే చాలా మంచిది. అసలు గొడుగులు దానం చేస్తే ఉగాది రోజున ఇంకా ఇంకా మంచిది. చెప్పులు దానం చేస్తే ఇంకా మంచిది. ఎండ నుంచి రక్షణకి కావాల్సిన దానం చేయటం. అలాగే షడ్రుచులతో కలిగిన ఉగాది పచ్చడి. ఇంకా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం, పేరులోనే పరాభవం ఉంది. ఇంకా దీని గురించిన విశేషాలు, రాసులు ఇవన్నీ జ్యోతిష్కులకైతే బాగా తెలుస్తాయి. పేరులో ఉంది కాబట్టి కాస్త నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకుంటే ఎటువంటి పరాభవాలు మనకు దరిచేరు. అంటే
నోరు ఒళ్ళు పెట్టుకొని అంటే అవతల వాళ్ళు మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఇక్కడే మనకు పరీక్ష మొదలవుద్ది. భగవంతుడు పరీక్ష పెడతాడు ఈ రూపంలో. మనము తిరగబడితే ఏమవుతుందంటే అది ఇంకో రూపకంగా మనల్ని పరాభవిస్తుంది. కాబట్టి మనం ఓర్పుతో సహనంతో ఉన్న ప్రదేశం నుంచి తప్పుకుంటే మనకి అక్కడ గౌరవం ఉంటుంది, ఒక మంచి పేరు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అక్కడే మంచి పేరు దొరుకుతుంది మనకి. అలా ఈ సంవత్సరం అంతా ఉండమని చెప్తుంది. ఇంకా మనకి జ్యోతిషులు చెప్తారు పంచాంగ శ్రవణం తప్పకుండా వినాలి. ప్రతి ఇంట పంచాంగం అనేది ఉగాది రోజున పూజింపబడాలి. ఆ పూజా మందిరంలో పెట్టి పూజిస్తారు పంచాంగాన్ని. పూజించాలి, తప్పకుండా ఆలయానికి వెళ్ళాలి. ఆలయంలో పంచాంగ శ్రవణం మనం చేయాలి, వినాలి, తప్పకుండా వినాలి. ఉగాది పచ్చడి తప్పక స్వీకరించాలి. ఈ రోజున నూతన వస్త్రాలు తప్పకుండా ధరించాలి. మనం ఏం చేస్తామంటే అన్ని పండగలకు వేస్తాం, ఉగాదికి చూద్దాంలే అన్నట్టు చాలా మంది ఉంటారు. ఇప్పుడు జనవరి 1వ తారీఖున అప్పు చేసే బట్టలు కొంటారు, కానీ ఉగాదికి కొనరు. ఉగాదికి కూడా నూతన వస్త్రాలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మనకి నూతన వస్త్రాలకి లోటు అనేది ఉండదు అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే ఇంకా యథావిధిగా తెల్లవారుజామున లేవటం, అభ్యంగన స్నానాలు, భగవదారాధన, ఉగాది పచ్చడిని మొదటిగా స్వీకరించటం. ఏమీ స్వీకరించకూడదు, మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరించటం. ఇక్కడ మనకి ఇన్ని రకాలుగా అంటే మన ఈ సంవత్సరం నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా సుఖం వచ్చినా ఒకేలాగా, దుఃఖం వచ్చినా ఒకేలాగా, అవమానమైన ఒకేలాగా, మనకి ఇక్కడ ఆదరణ అయినా ఒకేలాగా, ఇవన్నీ కూడా ఉండేటట్టుగా మనకి చెప్పేదే ఈ ఉగాది పచ్చడి. కాబట్టి దాన్ని అంటే అన్నిటినీ సమానంగా స్వీకరిస్తాము అనే దానికి సంకేతంగా ఈ ఉగాది పచ్చడిని స్వీకరించటం. అలాగే ఉగాది పచ్చడి అంటే కొత్తగా వచ్చిన చింతపండు, బెల్లము, మామిడి పువ్వు ఇలాంటివి, వేప పువ్వు, మామిడి అంటే లేత మామిడి వస్తుంది, ఆ మామిడి ముక్కలు. అలాగే ఒకప్పుడు కాలంలో మిరియాలు కొత్తగా వచ్చాయి, మిరియాల పొడి వేసేవాళ్ళు, ఇప్పుడు కారం వేస్తున్నారు. కొత్తగా ఉప్పు కూడా ఇప్పుడే వస్తుంది. ఇవన్నీ కూడా కొత్తది మనం ఎప్పుడూ కూడా స్వీకరించరు. పెద్దవాళ్ళు ఎప్పుడైనా కొత్తది మంచిది కాదని పాతవే అప్పుడు వాళ్ళు బాగా వాటిని స్టోర్ చేసి మనకి పాత ధాన్యాన్నే తినిపించేవాళ్ళు. కానీ ఉగాది రోజు నూతన సంవత్సరం నూతనంగా వచ్చినవి స్వీకరించటం వల్ల ఈరోజు ఆరోగ్యం అనేది మనకి సంతరించుకుంటుంది. అందరూ చాలామంది ఈ ఉగాది రోజున ఊళ్ళకు వెళ్ళటానికి ఉండదు, పిల్లలకి పరీక్షలు కాబట్టి ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి పండగను చేసుకోవాలి. అంతే. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది రోజున ప్రతి ఇంటి మీద, ప్రతి హిందువు ఇంటి మీద కూడా ఆంజనేయ స్వామి ఉన్న జెండా ఎగరాలి ఉగాది రోజు తప్పకుండా ఎగరాలి. ఎందుకనమ్మా ఉగాది రోజు విశేషంగా? మనం ఈ రోజు నుంచి నవరాత్రులు మొదలవుతాయి, వసంత నవరాత్రులు శ్రీరామనవమికి ముగుస్తాయి. రామనవమి రోజు వరకు. కాబట్టి ఈ 9 రోజులు ఆ కపిలుడు మన ఇంటి మీద జెండా ఎగిరితే అది విజయానికి చిహ్నం. ఉగాది కొత్తగా కదా మొదలవుతుంది, ఈ రోజు నుంచి మన విజయం మొదలవ్వాలి. కాబట్టి విజయ పతాకం మన ప్రతి హిందూ ఇంటి మీద కూడా ఎగరాలి. తప్పకుండా ఈ జెండా ఎగిరితే చాలా శుభ సూచకాలు, మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి రక్షగా ఉంటాడు ఆ పతాకం మీద ఉండి. కాబట్టి ప్రతి హిందువు కూడా ఈ పని తప్పకుండా చేయాలి ఈరోజు. అలాగే చాలామంది ఈరోజు అన్నదానాలు, అలాగే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఉగాది రోజున. ఇది ఏంటిదంటే పితృదేవతలు సంతోషిస్తారు చలివేంద్రాలని స్థాపిస్తే. అది చలివేంద్రాలు చాలామంది స్థాపించామని ఫోటోలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో పెట్టుకొని వదిలేస్తారు. అలా కాదు, నువ్వు రోజు 1000 మందికో 1,00,000 మందికో మీరు జలదానం చెయ్యక్కర్లా. 10 మందికి మీరు ఇంటి ముందు నిలబడి దారిలో వెళ్ళే వాళ్ళకి గ్లాసులతో, మరీ ఫ్రిడ్జ్లో నీళ్లు కాకుండా కుండలో పోసి చల్లగైన నీళ్లు ఆరోగ్యానికి మంచిది. ఈ రోజున ఉదక భాండం దానంగా ఇవ్వటం చాలా మంచిది. ఉదక భాండము అంటే, భాండం అంటే కుండ, అందులో నీటిని నింపి ఎలా అంటే అలా ఇవ్వకూడదు. ఉగాదికి 3-4 రోజుల ముందు కుండని కొనుక్కొని వచ్చి దానిలో నీటిని పోస్తూ మారుస్తూ ఉండాలి, మట్టి వాసన పోవాలి. ఆ తర్వాత ఉగాది రోజున దానికి పసుపు కుంకుమ చేసి పట్టించి అందులో మంచినీటిని వేసి అది భగవంతుడి దగ్గర పెట్టి ఆరాధన చేసి
ఎవరైనా పేదవాళ్ళు కుండ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దానం ఇస్తే అసలు మనకి ఉత్తర కాలాలు, ఉత్తర జన్మలలో, ఉత్తర కాలాలంటే మనం చనిపోయిన తర్వాత, ఉత్తర జన్మలంటే మరణించి మరలా జన్మ తీసుకున్నప్పుడు మనకి ఆకలి దప్పులు అనేది లేకుండా చేస్తుంది ఈ దానం. కాబట్టి ఉగాది రోజున ఈ ఉదక భాండం దానంగా ఇవ్వటం చాలా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అలాగే చలివేంద్రాలని ఏర్పాటు చేయటం, చలివేంద్రాలని కూడా ఇలానే ఏర్పాటు చేయాలి. మేమేవో కూల్వి ఉన్నాయండి, అవి చల్లగా ఉంటాయి అంటే అది వేడి చేస్తుంది ఆ నీళ్ళని తాగితే. చల్లటి నీళ్ళని తాగితే, ఫ్రిడ్జ్లో కూల్ చేసిన వాటర్ని తాగితే వేడి చేస్తుంది, అందరికీ తెలియని విషయం. తాత్కాలిక దాహాన్ని తీరుస్తుంది కానీ శాశ్వత దాహాన్ని తీర్చలేదు అది. అదే కొంచెం గోరువెచ్చగా ఉన్న కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. పూర్వకాలం ఈ కుండల్నే వాడేవాళ్ళు. కూజాలు, బెడ్రూమ్లో కూడా కూజాలు ఉండేవి నీళ్లు తాగటానికి. చాలామంది ఈ రోజున ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు ఇలా దానాలు చేస్తూనే ఉంటారు. వసంత నవరాత్రులు మొదలవుతాయి. ఈరోజు సాయంకాలం ఆరాధన మొదలవుతుంది. దీనికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకు ఈ నవరాత్రులు అంటే మనకి వాతావరణం ఋతువు మారినప్పుడల్లా మనం రాత్రుల్ని చేసుకోవటం ఇక్కడ మనకి. ఇప్పుడు పగటి కాలం ఎక్కువ, రాత్రి కాలం చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, పొద్దు కుంకే వరకు 6:30, 7 కూడా అవుతుంది. మళ్ళీ 5 నుంచే తెల్లవారిపోయి ఉంటుంది. రాత్రికాలం తక్కువ, పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా ఉండటం, వేసవి కాలం పెరగటం, అలాగే ఈ ఉగాది రోజున గ్రామ దేవతలకి ముఖ్యంగా చేస్తారు. అవునమ్మా, ముఖ్యంగా ఎందుకు అంటే వేసవి కాలంలో ఎందుకు గ్రామ దేవతలు అంటే, వేసవి కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల్ని పొలిమేర దగ్గర ఆపేది మన గ్రామ దేవతే. ఎక్కువగా చికెన్ ఫాక్స్ అవి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇవి రాకుండా ఉండాలంటే గ్రామదేవత ఆరాధన. ఏం చేయాలి అమ్మవారికి అంటే, పెరుగన్నం, పచ్చి ఉల్లిపాయ వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా తీసుకొని వెళ్ళి, కొబ్బరికాయ, కొత్త సంవత్సరం కాబట్టి అమ్మవారికి ఒక కొత్త చీరని సమర్పించి, తల్లి మమ్మల్ని, మా గ్రామ ప్రజల్ని కాపాడు తల్లి అని చెప్పి మనం ప్రార్థన చేసి రావాలి. గ్రామదేవత ఆరాధన తప్పకుండా చేయాలి, మనం మరచిపోకూడదు. గ్రామదేవత ఆరాధన, ఇంటి దేవత, కులదేవత, ఇష్టదేవత, వీళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. కొత్తగా వచ్చే దేవుళ్ళని, గురువుల్ని మనం ఏం పట్టుకోక్కర్లేదు, వీళ్ళని ఆరాధిస్తే చాలు. అలా ఈ ఉగాది రోజున అయ్యో కొత్త వస్త్రాలు లేవు మాకు అనేవాళ్ళు ఏం బాధపడక్కర్లేదు. ఉన్న వస్త్రాలు ఉతికి శుభ్రపరిచి వేసుకున్న ఇక్కడ మనకి సంతోషం అనేది మనసుకి సంబంధం, శరీరానికి కాదు. కొత్త వేసుకుంటేనే సంతోషం వస్తుందంటే వేసుకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టు మనకు కనిపించదు. కాబట్టి ఈ సంవత్సరం పేరులోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటూ, జాగ్రత్తగా అంటే మన పంచేంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకుని ఈ పంచభూతమయమైన ఈ ప్రపంచంలో బతికితే మనం చాలా బాగుంటుంది. సరే, మన జాతకంలో చాలా బాగుంది కానీ రెచ్చిపోయే వాళ్ళకు కూడా చెప్తున్నా, రెచ్చిపోకండి. జాతకం ఎంత బాగున్నా కూడా మన ప్రవర్తన అనేది మన జాతకాన్ని మారుస్తుంది. మన ధర్మ నిరతి అనేది మన జాతకాన్ని మార్చుకోగలం. మన యొక్క కర్మని మనం మార్చుకోగలం. ఎలా అంటే మన యొక్క ప్రవర్తన, మంచి ప్రవర్తన, మంచి ఆలోచన అనేది కర్మని చెరిపేస్తుంది. కాబట్టి అలా ఉంటూ మనం వెళ్ళాలి. కానీ ఈ సంవత్సరం నా రాశి ఏం మాట్లాడిన అవమానం ఒకటే ఉంది, ఆదరణ 10, 12 ఉంది, అలా అనుకోకూడదు. ఆదాయం ఎక్కువగా ఉందని ఖర్చు చేసామా అడుక్కు తింటాం, ఇంకేమీ ఉండదు. ఏదైనా ఎంతలో ఉండాలంత, అతి ఏది పనికిరాదు. అలా ఉగాది నుంచి కనీసం మళ్ళా ఉగాది వరకు కొంచెం జాగ్రత్తలు వహిస్తూ వెళితే ఏ రాశి వాళ్ళైనా కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ భగవంతుడి పాదాలని పట్టుకోవటం, భగవంతుడి మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవటం, ఈ నియమాలను పాటిస్తూ దాన ధర్మాల్ని చేస్తూ మన కర్మను నిర్మూలించుకుంటే ఏ రాశి, ఏ గ్రహము మన జోలికి రాదు. మనకి ఎటువంటి పేరుతో మనకి ఉగాది మొదలైనా కానీ మనల్ని ఏమీ చేయలేదు. అంతే మన బుద్ధి, మన ఆలోచన, మన ప్రవర్తన సక్రమంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు చెప్పారు, చాలా మంది ఇలా ఉంది నాకు ఈ సంవత్సరం, చాలా మంది జాగ్రత్తగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఎందుకు పంచాంగం వినాలి? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వినాలి. ప్రతి ఛానల్లోనూ టెలికాస్ట్ చేస్తారు. ఎందుకంటే వర్షాలు ఎలా ఉంటాయి, వరదలు ఎలా వస్తాయి, ఎలాంటి పంటలు వేసుకోవాలి, మనం ఎలాంటి యాత్రలు చేయాలి, ఎలా ఏ టైంలో బయటకు వెళ్ళాలి అనేది మనకి పంచాంగం స్పష్టంగా చెప్తుంది. రైతుకి ప్రధానంగా
పంచాంగ శ్రవణం చాలా అవసరం. ఈ సంవత్సరం ఏం వర్షాలు ఎలా ఉన్నా ఏ పంట వేయాలి అనేది ఎక్కువగా అవసరం రైతుకు. కాబట్టి ఈ వేసవి కాలం అయిపోయేంత వరకు రైతు ఖాళీగా ఉంటాడు. ఎప్పుడైతే చిరుజల్లులు పడతాయి ఆషాఢ మాసంలో అప్పుడు నార్లు పోస్తారు వాళ్ళు. అప్పటి వరకు కూడా రైతు ధనాన్ని జాగ్రత్తగా సేకరించి పంట కోసం ఏ పంట వేస్తే బాగుంటుంది అని పంటలో ఒకసారి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి మరీ వేస్తారు. అలా పంచాంగ శ్రవణం తప్పనిసరి. పుణ్యము కూడా పంచాంగం వింటే. ఏ భగవంతుడి ఆరాధన చెయ్యాలి, ఏ భగవంతుడికి ఏ ఏ రాశి వాళ్ళు ఏ పూజ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా చెప్పేది మనకి పంచాంగం. కాబట్టి గౌరవించాలి పంచాంగాన్ని. పంచాంగ పూజ, శ్రవణము ఇవన్నీ కూడా మనం ఉగాది రోజు తప్పకుండా చేయవలసినవి. ఉగాది పచ్చడి మనం స్వీకరించడమే కాదు, అందరికీ కూడా గుళ్ళో తీసుకెళ్ళి సాయంకాలం వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వటం. అసలు ఒకప్పుడు కాలంలో బాదాము ఆకులు కానీ మర్రి ఆకులు కాదు, ఒక ఆకులు విస్తర్లు కొడతారు, ఆ ఆకులు కానీ మోదుగాకులు, ఇవి దొన్నెల్లాగా తయారు చేసి శుభ్రం చేసి అందులో ఈ ఉగాది పచ్చడిని వేసి ఇచ్చేవాళ్ళు తినడానికి. కొంతమంది ప్రాంతాల్లో గట్టిగా చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో నీళ్ళ ఉంటుంది. అలా స్వీకరిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. మనం వెండి గ్లాసులో ఇత్తడిదో రాగిదో కంటే కూడా ఇలా తాగితే ఆ ఆకులో ఉన్న ఔషధ గుణాలు మనకి మంచి చేస్తాయి. ఈ రోజు నుంచి మనం దీనిలో వేప పువ్వుని వేస్తున్నాం. అసలు మామూలుగా వేప చివుళ్ళని వేయాలి. చివుళ్ళని వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అది తినరని వేప పువ్వు వాడుకలోకి వచ్చింది. అది చిరుచేదు ఉంటుంది కానీ పెద్దగా మనకు అనిపించదు. వేప చివుళ్ళని వేస్తే వాటిని మన పంటితో బాగా నమిలితే మన పండ్లలో ఉన్న పుచ్చుల్లో ఉన్న పురుగులు అవి కూడా చనిపోయి వెళ్ళిపోవటము, పళ్ళకి ఆరోగ్యము, మన జఠరాగ్ని మొత్తము శుభ్రం చేస్తుంది. అది పువ్వు కంటే చివుళ్ళే మంచి చేస్తాయి. అసలు పూర్వకాలంలో చివుళ్ళే వేసేవాళ్ళు. అవి చాలా ఆరోగ్యానికి మంచిది. అన్ని చిగురించే కాలం, ఉగాదే చిగురించే కాలం, ఆకు రాలిపోయి. ఇటువంటి సమయంలో మనం ఆ చివుళ్ళని స్వీకరించాలన్నమాట. అంటే ప్రకృతి యొక్క ఆరాధన, ప్రకృతికి మనం ఇచ్చే గౌరవం కూడా మనకి ఇక్కడ ఉగాదితో మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా మంచినీటిని ఎక్కువగా సేవిస్తూ, పులుపు వికారమైన ఆహార పదార్థాలకి దూరంగా ఉంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, భగవంతుడి పాదాలు పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ ఉగాది నుంచి సుఖంగా సంతోషంగా అందరూ పండగ చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి. ధన్యవాదాలమ్మా. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి